ఇవాళ ఎయిర్ ఫ్రైయర్లో కాకరకాయ చిప్స్ చేస్తున్నాను. ఇందులోకి కావాల్సినవి చూడండి: ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లవర్, కొద్దిగా మైదా, ఇంకా కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేను. అంతేనండి, ఇవే ఇంగ్రీడియంట్స్. ఇవి కలిపి ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టాను. తర్వాత వీటిని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. ఇవి అచ్చు ఎలాగుంటాయంటే, మనం హాట్ చిప్స్ స్టోర్స్లో కొంటాం కదా కాకరకాయ చిప్స్, అచ్చం అలాగే ఉన్నాయి. ఇంకా టేస్టీగా ఉన్నాయండి. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే, ఇవి 1 వీక్ 10 డేస్ అయినా పాడవ్వండి. బయట పెట్టినా సరే కరకరలాడుతూ అలా చాలా బాగుంటాయి. మనము మామూలుగా పప్పుచారులోకి, సాంబార్లోకి నంచుకోవచ్చు, లేదా ఉత్తినే స్నాక్స్లా కూడా తినచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ అండి కాకరకాయ చిప్స్. ఇదిగోండి, కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో ఎయిర్ ఫ్రైయర్లో. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్.